హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ తడిబట్ట పెట్టే కర్ర. తడిబట్ట పెట్టే కర్రని ఇంగ్లీష్లో మాప్, వెట్ మాప్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ అవిసె గింజలు. అవిసె గింజల్ని ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం వర్క్ రిలేటెడ్ సెంటెన్సెస్, వర్క్ అంటే పని, పని అనే పదాన్ని యూజ్ చేసుకుని మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, పని ఎంతవరకు వచ్చింది. ఇలా కూడా అంటూ ఉంటారు కదండి, పని ఎంతవరకు వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ ఫార్ హ్యాస్ ద వర్క్ కమ్. హౌ ఫార్ హ్యాస్ ద వర్క్ కమ్ అంటే పని ఎంతవరకు వచ్చింది అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ఆల్ దిస్ వర్క్. హౌ మెనీ మోర్ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ఆల్ దిస్ వర్క్ అంటే ఈ పనంతా అవ్వడం కోసం ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ డూ ఇట్ ఇమీడియట్లీ. నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా చేయాలనుకుంటే వెంటనే చేసేసేయ్ అని అర్థం. నెక్స్ట్ వన్, చాలా పనుంది ఎక్కడికి రాలేను. ఇలా కూడా అంటూ ఉంటాం కదండి మనం, చాలా పనుంది ఎక్కడికి రాలేను. మరి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఐ హ్యావ్ సో మచ్ వర్క్ ఐ కాంట్ కమ్ ఎనీవేర్. ఐ హ్యావ్ సో మచ్ వర్క్ ఐ కాంట్ కమ్ ఎనీవేర్ అంటే చాలా పనుంది ఎక్కడికి రాలేను అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ సో ఇరిటేటెడ్ ఆఫ్టర్ డూయింగ్ సో మచ్ వర్క్ ఎవ్రీడే అంటే ఇంత ఎక్కువ పని ప్రతిరోజు చేయడం వల్ల నాకు చాలా చిరాకు వేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, వై ఆర్ యూ బాదరింగ్ మీ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ దట్ ఐ హ్యావ్ వర్క్ టు డూ అంటే నేను నీకు చెప్పాక కూడా, పనుంది అని చెప్పాక కూడా నువ్వు నన్ను ఎందుకు ఇంతలా విసిగిస్తున్నావు. బాదరింగ్ అంటే విసిగించడం, ఎందుకు ఇంతలా విసిగిస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, పని పూర్తి కాగానే త్వరగా వెళ్ళాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఆఫ్టర్ వర్క్. ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఆఫ్టర్ వర్క్ అంటే పని పూర్తి కాగానే త్వరగా వెళ్ళాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వేర్ విల్ యూ గో వితౌట్ కంప్లీటింగ్ ఆల్ దిస్ వర్క్. వేర్ విల్ యూ గో వితౌట్ కంప్లీటింగ్ ఆల్ దిస్ వర్క్ అంటే ఈ పనంతా పూర్తి చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు గో టు ద బ్యాంక్ ఫినిష్ యువర్ వర్క్ క్విక్లీ అండ్ గో అంటే నువ్వు కనుక బ్యాంక్కి వెళ్ళాలనుకుంటే ఈ పనంతా తొందరగా పూర్తి చేసేసి వెళ్ళు అని అర్థం. నెక్స్ట్ వన్, ఒక్కడినే ఈ పని ఎలా చేయగలను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ కెన్ ఐ డూ దిస్ వర్క్ ఎలోన్. ఎలోన్ అంటే ఒక్కడినే లేదా ఒంటరిగా. సో హౌ కెన్ ఐ డూ దిస్ వర్క్ ఎలోన్ అంటే ఒక్కడినే ఈ పని ఎలా చేయగలను అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టుడే సో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అంటే ఈరోజు నేను చాలా పని చేసేసాను, ఇంక నాకు ఏమీ చెప్పద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ మేడ్ మీ డూ ఆల్ దిస్ వర్క్ అంటే తన వల్ల ఈ పనంతా చేయగలిగాను లేదా చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎంత పనిలో ఉన్నా టైంకి తిను. మన పెద్దవాళ్ళు మనతో ఈ విధంగా అంటూ ఉంటారు కదండి, ఎంత పనిలో ఉన్నా టైంకి తిను. మరి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే నో మ్యాటర్ హౌ మచ్ యూ వర్క్ ఈట్ ఆన్ టైమ్. నో మ్యాటర్ హౌ మచ్ యూ వర్క్ ఈట్ ఆన్ టైమ్ అంటే ఎంత పనిలో ఉన్నా టైంకి తిను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లేట్లీ యూ హ్యావ్ బీన్ స్కిప్పింగ్ మీల్స్ బికాస్ యూ ఆర్ టూ బిజీ. లేట్లీ యూ హ్యావ్ బీన్ స్కిప్పింగ్ మీల్స్ బికాస్ యూ ఆర్ టూ బిజీ అంటే ఈ మధ్య నువ్వు భోజనం చేయడం మానేస్తున్నావు ఎందుకంటే నువ్వు చాలా బిజీ అయిపోయావు అని అర్థం. నెక్స్ట్ వన్, స్కిప్పింగ్ మీల్స్ లైక్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఎట్ ఆల్ అంటే ఇలా భోజనం స్కిప్ చేయడం, ఇలా భోజనం మానేయడం వల్ల నీ హెల్త్కి అంత మంచిది కాదు, నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని అర్థం. నెక్స్ట్ వన్, చేయాల్సింది చేయకుండా ఏం చేసావు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వాట్ డిడ్ యూ డూ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వాట్ యూ వేర్ సపోజ్ టు డూ. వాట్ డిడ్ యూ డూ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వాట్ యూ వేర్ సపోజ్ టు డూ అంటే చేయాల్సింది చేయకుండా ఏం చేసావు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్,
వై డిడ్ యూ కుక్ ఆల్ దిస్ అదర్ దెన్ వాట్ ఐ టోల్డ్ యూ టు కుక్ అంటే నేను వండమన్నది వండకుండా ఇవన్నీ ఎందుకు వండుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, వై డోంట్ యూ టేక్ వాట్ ఐ సెడ్ సీరియస్లీ అంటే నేను చెప్పింది నువ్వెందుకు సీరియస్గా తీసుకోవు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.